పైథాన్‌లో వేరియబుల్ కాన్సెప్ట్ అంటే ఏంటో చూద్దాం రండి. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఇదొక స్టోరేజ్ లొకేషన్. ఇది డేటాని స్టోర్ చేసుకుంటుంది ఆర్ హోల్డ్ చేసుకుంటుంది. ఇప్పుడు పైథాన్ డస్ నాట్ రిక్వైర్ డిక్లేరింగ్ ద టైప్ ఆఫ్ ద వేరియబుల్. ఇక్కడ మనకి ఇది స్ట్రింగ్‌లో ఉందా? ఆర్ ఇంటిజర్ ఫార్మాట్‌లో ఉందా? ఆర్ ఫ్లోట్‌లో ఉందా? అని మనం ఇక్కడ డిఫైన్ చేయక్కర్లేదు. అంటే జావా గాని, అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో చూసుకున్నట్లు ఇక్కడ మనం టైప్‌ని డిఫైన్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్‌గా అది హ్యాండిల్ చేసుకుంటుంది. ఏ టైప్ ఆఫ్‌లో ఉంది డేటా అని. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ చూద్దాం. మనం ఒక వేరియబుల్‌లో డేటాని ఎలా స్టోర్ చేయాలి? అలాగే దాన్ని ఎలా ప్రింట్ చేయాలి? అనే కాన్సెప్ట్ బేస్డ్ మీదుగా మనం నేమ్‌ని ప్రింట్ చేద్దాం. నేమ్ ఈక్వల్ టు కన్నా. ఇక్కడ కన్నా అనేది వాల్యూ అనమాట. అండ్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్. అండ్ ఇక్కడ ఈక్వల్ టు అనేది అసైన్‌మెంట్ ఆపరేటర్. మనం కన్నా అనేటువంటి వాల్యూని ఈక్వల్ టు అసైన్‌మెంట్ ఆపరేటర్ తోటి మనం నేమ్ అనే వేరియబుల్‌కి అసైన్ చేసాం. దెన్ మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఈ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఏజ్ అండ్ దాన్ని ప్రింట్ చేయడం. ఏజ్ తీసుకోవడం అండ్ దాన్ని ప్రింట్ చేయడం. ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 22 అన్నాను. ఇక్కడ నేను ఎటువంటి ఇంట్ గాని, ఫ్లోట్ గాని నేను టైప్‌ని స్పెసిఫై చేయలేదు. ఎందుకంటే పైథాన్ అనేది ఆటోమేటిక్‌గా తీసుకొని హ్యాండిల్ చేసుకుంటుంది కాబట్టి. రైట్, నేను ఇక్కడ ప్రింట్ ఐ యామ్ ఏజ్ ఇయర్స్ ఓల్డ్ అని ప్రింట్ చేశాను. ఇదొక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రింట్ ఫంక్షన్‌లో మనం టెక్స్ట్‌ని అలాగే మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నటువంటి వేరియబుల్‌ని కూడా ఏ విధంగా ప్రింట్ చేయొచ్చు అని ఒక ఎగ్జాంపుల్ కూడా ఇది. అండ్ 2 వేరియబుల్స్‌ని మనం ఎలా యాడ్ చేసుకోవాలి? ఇది నంబర్స్. నంబర్స్‌లో 2 వేరియబుల్స్‌ని ఎలా యాడ్ చేసుకుంటాం అనే దాని గురించి. ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 5. ఇక్కడ ప్రింట్ ఫంక్షన్‌ని తీసుకొని ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్, అడిషన్ ఆపరేటర్. సో, దీనితోటి ఏ ప్లస్ బి అని నేను ప్రింట్ చేస్తున్నాను. అప్పుడు నాకు సమ్ ఏమొస్తుంది? 10 + 5 15 అని వస్తుంది. రైట్. ఈ విధంగా మనం నంబర్స్ తోటి 2 వేరియబుల్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రింట్ డేటా టైప్. యాక్చువల్లీ మన పైథాన్ అనేది టైప్‌ని హ్యాండిల్ చేస్తుంది. కానీ ఒకవేళ మనకి టైప్ అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే అలా తెలుసుకుంటాం. ఇక్కడ ప్రైస్ ఈక్వల్ టు 199.99 అని నేను అసైన్ చేశాను. అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ ప్రైస్ అన్నాను. ఇక్కడ టైప్ అంటే ఏంటంటే, ఈ టైప్ ఫంక్షన్ తోటి మనం ఈ డేటా అనేది ఎటువంటి టైప్ అనేది మనం డిస్‌ప్లే చేయొచ్చు. ఈ ఫంక్షన్ అందుకు యూజ్ అవుతుందనమాట. సో, రిజల్ట్ ఎలా వస్తుంది అంటే క్లాస్ ఫ్లోట్ అని. ఇక్కడ క్లాస్ అని ఎందుకు వచ్చింది అంటే, మనము పైథాన్‌లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అంటాం కదా! సో, ప్రతీదీ కూడా ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తుంది. సో, ప్రతి ఆబ్జెక్ట్ క్లాస్‌కి స్పెసిఫై అయ్యి ఉంటుంది. సో, అందుకని క్లాస్ ఫ్లోట్ అనేది ఔట్‌పుట్ అని చూపిస్తుందనమాట. అండ్ స్వాప్ టు వేరియబుల్స్. యూజువల్‌గా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో స్వాపింగ్ కోసం కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. కానీ పైథాన్‌లో సింపుల్, సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ తోటి ఎలా చేయొచ్చో చూడండి. నేను 2 వేరియబుల్స్‌ని డిఫైన్ చేశా. ఏ ఈక్వల్ టు 5 అండ్ బి ఈక్వల్ టు 10 అని డిఫైన్ చేశా. ఏ, బి ఈక్వల్ టు బి, ఏ. ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏంటంటే, ఇక్కడ బి, ఏ అనేటువంటి వాల్యూస్‌ని నేను దేనిలో అసైన్ చేస్తున్నాను? ఏ, బిలో అసైన్ చేస్తున్నా. రైట్. ఆల్రెడీ ఏలో 5 అనేది ఉంది. ఇప్పుడు నేనేమి అసైన్ చేశాను? ఏ ఈక్వల్ టు బి అని అసైన్ చేశా. సో, ఏలో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది? 10 స్టోర్ అవుతుందనమాట. దెన్ బి ఈ దానిలో ఏం చేస్తున్నాను? ఏని స్టోర్ చేస్తున్నా. ఆల్రెడీ బిలో ఏమవుతుంది? 10 ఉంది. రైట్. ఇప్పుడు ఏ అనేది మనం అసైన్ చేసాం కాబట్టి, అప్పుడు బి వాల్యూ అనేది 5 అవుతుంది. సో, ఇప్పుడు మనం ప్రింట్ ఏ దాని వాల్యూ ఏ వేరియబుల్‌ని ప్రింట్ చేసాం అండ్ బి ప్రింట్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే, ఏ అనేది 10 ప్రింట్ అవుతుంది. బి అనేది 5 ప్రింట్ అవుతుంది. అంటే ఒక సింపుల్ లైన్ ఆఫ్ కోడ్‌లో మనం 2 వేరియబుల్స్‌ని స్వాప్ చేసుకోవచ్చు. అండ్ కంబైన్ స్ట్రింగ్ అండ్ నంబర్. సో, ఒక స్ట్రింగ్‌ని, నంబర్‌ని ఎలా కంబైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు కన్నా అని తీసుకున్నా అండ్ స్కోర్ ఈక్వల్ టు 95 అని ఒక టెక్స్ట్‌ని, ఒక నంబర్‌ని తీసుకున్నాం. అండ్ ప్రింట్ నేమ్ ప్లస్ కోడ్ స్కోర్ ప్లస్ మార్క్స్. సీ, ఇక్కడ
STR. సో, ఈ స్ట్రింగ్ ఫంక్షన్ తీసుకొని నేను ఈ 95ని కూడా నేను స్ట్రింగ్‌లోకి పెట్టి రాశాననమాట. సో, ఇక్కడ చూడండి. యూజ్ STR టు కన్వర్ట్ నంబర్ టు స్ట్రింగ్. రైట్? కన్నా కోడ్ ఇక్కడ ఏదైతే మనం నంబర్‌గా ఇచ్చామో దాన్ని స్ట్రింగ్ ఫార్మాట్‌లో పెట్టుకొని 95 మార్క్స్. సో, కన్నా కోడ్ 95 మార్క్స్ అని మనకి ప్రింట్ అనేది అవుట్‌పుట్ అనేది వస్తుంది. కేస్ సెన్సిటివిటీ. సీ ఇక్కడ స్టూడెంట్ ఈక్వల్ టు కన్నా అన్ని స్మాల్ లెటర్స్‌తో వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా. అండ్ ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది. అది రవి అని మనం అసైన్ చేశాను. అండ్ ఈ వేరియబుల్‌లో ఆల్ క్యాపిటల్ లెటర్స్ అండ్ దానికి నేను మీనా అని అసైన్ చేశా. ఇప్పుడు నేను వీటన్నిటిని ప్రింట్ చేస్తున్నప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా డిఫరెంట్‌గా తీసుకుంటుంది. సో, అన్ని స్టూడెంట్సే. బట్ డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నా. రైట్? ఈ అన్ని స్టూడెంటే అయినా ఎందుకు అంటే కేస్ సెన్సిటివిటీ. స్మాల్ లెటర్స్‌ని డిఫరెంట్‌గా అండ్ ఒక క్యాపిటల్ లెటర్‌ని డిఫరెంట్‌గా, అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చిన డిఫరెంట్‌గా ఇట్లా ప్రతి దానికి డిఫరెన్షియేషన్ ఉంటుందన్నమాట. కేస్ సెన్సిటివిటీ. నువ్వు ఎలా డిక్లేర్ చేస్తే అది అలా ఉంటుంది. రైట్? సో, స్టూడెంట్‌కి స్మాల్ స్టూడెంట్‌లో ఉన్నది కన్నా అని ప్రింట్ అవుతుంది. అండ్ దీనికి రవి అని, దీనికి మీనా అని ప్రింట్ అవుతుంది. ఓకే? సమ్మరీ మనం ఇప్పటి వరకు నేర్చుకున్నదాన్ని చూద్దాం. వేరియబుల్స్ అనేవి స్టోరింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. అవి స్ట్రింగ్స్ అవ్వచ్చు, నంబర్స్ అవ్వచ్చు, ఏ విధమైనటువంటి అయినా మనం స్టోరింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. అండ్ పైథాన్ అనేది కేస్ సెన్సిటివిటీ. ఎందుకంటే ఇందాక మనం చూపించాం. స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్‌కి డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ టైప్ అని, స్ట్రింగ్ ఫంక్షన్ అని యూజ్ చేసుకొని మనం వేరియబుల్స్‌తో ఎక్కువ ఎఫిషియెంట్‌గా వర్క్ చేయొచ్చు. లైక్ టైప్ ఏ టైప్‌లో ఉంది అని తెలుసుకోవడం కానీ, అండ్ కన్వర్షన్స్‌లో లైక్ నంబర్‌ని స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసుకోవడానికి గాని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం టైప్‌ని డిక్లేర్ చేయాల్సిన పనైతే ఉండదు. ఆటోమేటిక్‌గా పైథాన్ అనేది డిక్లేర్ చేసుకుంటుంది. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుసుకుందాం.